అందరికీ జై భారత్. మన స్కూల్లో మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ ప్రారంభించబోతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. దీనినే ఏఐ ల్యాబ్, కృత్రిమ మేధా ల్యాబ్ అని కూడా అంటారు. రాబోయే 10 సంవత్సరాల్లో ఏఐ అభివృద్ధి వలన ప్రజల జీవన విధానంలో పెద్ద మార్పులు రాబోతున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ఎన్విడియా వంటి ప్రపంచ దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు వేల కోట్ల డాలర్లు ఏఐ టెక్నాలజీ అభివృద్ధి చేయడానికి ఖర్చు చేస్తున్నాయి. గత 100 సంవత్సరాల్లో టెక్నాలజీలో జరిగిన అభివృద్ధి కన్నా రాబోయే 10 సంవత్సరాల్లో ఏఐ ద్వారా ఎక్కువ అభివృద్ధి జరగబోతుంది. ఈరోజు జేసీబీ అంటే అందరికీ తెలుసు. ఈ జేసీబీతో 100 మంది చేసే పని ఒక్క మనిషి చేస్తున్నాడు. అదేవిధంగా తెలివితో 100 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసే పని ఏఐ సహాయంతో ఒక్క ఇంజనీర్ చేయగలడు. జేసీబీ కొనడానికి లక్షలు ఖర్చు చేయాలి, కానీ అనేక ఏఐ యాప్లు ఉచితంగానే లభిస్తున్నాయి. ఎంఆర్ఎంఎస్ ఏఐ ల్యాబ్లో మన పిల్లలు ఏమి నేర్చుకుంటారు? పోజ్ ఎస్టిమేషన్, హ్యాండ్ ట్రాకింగ్, ఫేస్ మెష్, డ్రోన్ ప్రోగ్రామింగ్, రోబో అసెంబ్లీ, రోబో ప్రోగ్రామింగ్ వంటి అనేక విషయాలు నేర్చుకుంటారు. పోజ్ ఎస్టిమేషన్తో మనిషి చేస్తున్న పనిని గుర్తించవచ్చు. ఉదాహరణకి ఇక్కడ ఎక్సర్సైజ్ ఎలా చేస్తున్నారు, ఎన్నిసార్లు చేస్తున్నారు అనేది కంప్యూటర్ విజన్ ద్వారా లెక్కించడం గమనించండి. హ్యాండ్ ట్రాకింగ్ పద్ధతిలో చేతుల కదలికలని, వేళ్ల కదలికలని కంప్యూటర్కున్న కెమెరా ద్వారా గుర్తిస్తుంది. ఉదాహరణకి ఇక్కడ చూపుడు వేలు, బొటన వేలు చివరల మధ్య ఉన్న దూరాన్ని బట్టి కంప్యూటర్ ఆడియో వాల్యూమ్ని కంట్రోల్ చేయడం గమనించండి. ఫేస్ మెష్ ద్వారా ముఖ కవళికలని పోల్చుకొని మనుషులని ఆటోమేటిక్గా గుర్తించడం జరుగుతుంది. ఉపయోగాలు: ఆటోమేటిక్ ఫేస్ రికగ్నిషన్తో పోలీస్ వ్యవస్థలో అనేక ఉపయోగాలు ఉన్నాయి. దొంగలని, అనుమానితులని మానవ ప్రమేయం లేకుండానే గుర్తించవచ్చు. మన అవసరాలకి తగినట్లు ఎగిరే విధంగా డ్రోన్లని ప్రోగ్రామ్ చేయవచ్చు. ఈ రోజుల్లో డ్రోన్ల ప్రాముఖ్యత బాగా పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో, రక్షణ రంగంలో డ్రోన్లని విరివిగా వాడుతున్నారు. రోబో అసెంబ్లీ, రోబో ప్రోగ్రామింగ్. ఆవిష్కార్ అనే ప్రఖ్యాత రోబో తయారీ సంస్థ యొక్క అడ్వాన్స్డ్ రోబోలని మన పిల్లల కోసం కొనడం జరిగింది. వీటిని అనేక విధాలుగా అసెంబుల్ చేయవచ్చు. మనకి కావలసిన పనిని చేసే విధంగా ఈ రోబోలని ప్రోగ్రామ్ చేయవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.